హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యువటెక్ తెలుగు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు భారీ బంపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా మహిళలకు స్వయం ఉపాధి వైపు నడిపించి ఆర్థికంగా బలపడటానికి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫ్రీ టైలర్ మిషన్ యోజన 2026 అయితే అమలు చేయనుంది. ఈ పథకం పిఎం విశ్వకర్మ యోజన 2026 కింద కొనసాగుతూ అర్హత కలిగిన మహిళలకు 15,000 వరకు ఆర్థిక సాయం అయితే అందించనుంది. ఉద్యోగాల కోసం బయటకు వెళ్లలేని మహిళలు ఇంటి బాధ్యతల మధ్య పని చేయాలనుకునే వారికి ఇది ఒక బంగారు అవకాశం. అయితే ఫ్రీ టైలర్ మిషన్ యోజన 2026 పథకం ద్వారా అర్హులైన వారికి కుట్టు పనిలో శిక్షణ ఇస్తూ నెలకు స్టైఫండ్ తో పాటు ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. అలాగే రుణ సదుపాయం కూడా కేంద్ర ప్రభుత్వం అందించనుంది. అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, ఫ్యాషన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ పైన వీకెండ్ ఫెస్టివల్ టైంలో సగం ధరకి ఆఫర్స్ లో వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ డీల్స్ ను మీరు కూడా మీ మొబైల్లో పొందాలనుకుంటే వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి. అలాగే ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైన క్రెడిట్ కార్డ్ ఆఫర్ కింద ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ తో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా మేజర్ బ్యాంక్స్ అయితే ఇస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా లైఫ్ టైం ఫ్రీ ఇచ్చే మేజర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై లింక్స్ అయితే వీడియో దిగున డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎవరికైనా కావాలనుకుంటే దిగువన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయండి. ఇక విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం ఫ్రీ టైలర్ మిషన్ యోజన పథకం కింద మహిళలకు కుట్టు పనిలో శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఆర్థిక సహాయం, రుణ సహాయం అయితే అందించనున్నారు. మహిళలకు కుట్టు పనిలో ఉచిత శిక్షణ సమయంలో నెలకు 500 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. అలాగే శిక్షణ పూర్తయ్యాక 15,000 రూపాయల సహాయం అయితే అందిస్తారు. అలాగే స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే వారికి 2 లక్షల వరకు లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మహిళలకు చిన్న స్థాయి ట్రైలరింగ్ వ్యాపారం ప్రారంభించేందుకు ప్రభుత్వం పూర్తి మద్దతునైతే కల్పించనుంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో 50,000 వరకు సబ్సిడీ కూడా ఇవ్వనుంది. అయితే ఈ పథకం ప్రయోజనం పొందాలంటే మహిళలు తప్పనిసరిగా ఈ క్రింది అర్హతలైతే కలిగి ఉండాలి. భారత పౌరులై ఉండాలి. వయస్సు 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. బీపీఎల్ కుటుంబం లేదా ఆర్థికంగా బలహీన వర్గాల వారికి చెందిన వారే ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. గతంలో ఎలాంటి కుట్టు మిషన్ పథకం నుంచి లబ్ధి పొందకూడదు. ఆధార్ తో లింక్ చేసిన బ్యాంకు ఖాతా ఉండాలి. ఈ పథకం వీడియోస్ గానీ వికలాంగులకు, మహిళలకు ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఈ పథకానికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, బీపీఎల్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం అప్లై చేయడానికి ఆన్లైన్ సదుపాయం అయితే లేదు, ఆఫ్లైన్ లోనే అప్లై చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకుని మీ యొక్క వ్యక్తిగత వివరాలు, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ జత చేసి మీ సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా మున్సిపాలిటీ కార్యాలయం, సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు అప్రూవ్ అయ్యాక నెలకు 500 రూపీస్ స్టైఫండ్ తో పాటు శిక్షణ పూర్తయ్యాక 15,000 రూపాయలు, అలాగే అవసరమైతే 2 లక్షల వరకు రుణం కూడా పొందవచ్చు. ఈ పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. సో దరఖాస్తు చేయడానికి ఎటువంటి అమౌంట్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం చివరి తేదీని అయితే ఇంకా ప్రకటించలేదు. సో ఆలస్యం చేయకుండా ఇంటి వద్ద నుండి స్వయం ఉపాధి పొందాలనుకునే వారు వెంటనే అప్లై చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి ప్రభుత్వ పథకాల ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.